గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ సమస్య రూపుమాపడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మకంగా భారీ జాబ్ మేళా నిర్వహించామని చెప్పారు. హెచ్ఆర్ కంపెనీ సహకారంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో హెచ్ఆర్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు ఆదివారం నిరుద్యోగ యువత పోటెత్తారు. సుమారు 30 నుంచి 40 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించాయి. 7,000 మంది నిరుద్యోగులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగుల ఆకాంక్షల మేరకు జాబ్ స్కేల్స్ ఉన్నాయన్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు రాని వారికి నెక్స్ట్ మంత్ అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిక మేరకు ఆయన అడుగుజాడలో నడుస్తున్నామని ఎమ్మెల్యేని వివరించారు. నిరుద్యోగులకు ఎలాంటి డాక్యుమెంట్ ఛార్జీలు లేకుండా ఉచితంగా ఉద్యోగం కల్పించడమే మా లక్ష్యమన్నారు. వర్గంలో ఒక భారీ జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి కూడా వెల్లువెత్తున విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉద్యోగార్థం ఇక్కడికి రావడం జరిగింది. మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్లో జాబ్ మేళాని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా హెచ్ఆర్ అండ్ కంపెనీ మాకు సహాయ సహకారాలు ఈ జాబ్ ఫేర్ పెట్టడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. అందులో హర్ష గారు, కార్తీక్ గారు ఈ మొత్తాన్ని కూడా సమన్వయం చేసి దాదాపు 30 కంపెనీల్ని ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇక్కడున్న ఎంతో మందికి ఉద్యోగ కల్పనని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందరం కలిసికట్టుగా ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నిరుద్యోగ యువతని పూర్తిగా నిరుద్యోగత నుంచి బయటకు తీసుకొచ్చి పనివంతులు చేసే ఒక ప్రయత్నాన్ని చేయబోతున్నాము. ఈరోజే ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మాకు 2,000 రిక్వైర్మెంట్ ఉంది పెట్టిన జాబ్ ఫేర్కి. ఈ 2,000 రిక్వైర్మెంట్లో ఆల్మోస్ట్ ఒక 1000 మంది నుంచి 1,200 మందికి స్పాట్ ఆఫర్స్ ఈరోజు ఇస్తాము. ఇచ్చి వీళ్ళు జాయినింగ్స్ కూడా ఇమీడియట్గా ఉంటుంది. నెక్స్ట్ కొన్ని ఇంకా రిమైనింగ్ కంపెనీస్ ఏంటంటే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి.